హాయ్ పిల్లలు! పోయిన ఎపిసోడ్లో మనం శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునితో ప్రళయానికి ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉంది అని చెప్తాడు. తర్వాత ఏమవుతుందో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా ప్రళయానికి ఇంకా 7 రోజుల సమయం మాత్రమే ఉంది. తర్వాత ఏం చేయాలో చెప్తారు శ్రీ మహావిష్ణువు. 7 రోజుల తర్వాత నేను ఎక్కడైతే ఏ సముద్రపు ఒడ్డున కనపడ్డానో అక్కడికి రా. ఆ ఒడ్డుకి నా ఆజ్ఞ వల్ల ఒక పెద్ద నావ వస్తుంది. కొన్ని ఔషధం మూటలు, కొన్ని ధాన్యపు మూటలు, అన్ని రకాల విత్తనాలు, ఇంకా అన్ని రకాల జంతువుల్లోనూ ఒక ఆడ ఒక మగ జంటను దాని మీద పెట్టుకొని ఆ ఓడలోకి నువ్వు ఎక్కు. సప్త ఋషులు ఇంకా మార్కండేయుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ఆ ఓడ ఎక్కుతారు. బ్రహ్మాండమైన సముద్ర ప్రవాహం కెరటాలతో వస్తుంది. కటిక చీకట్లో ఓడ ఎటు వెళ్తుందో తెలియాలంటే ఒక్కటే ఆధారం. ఓడలో కూర్చున్న సప్త ఋషుల శరీరాల నుండి వింత వింత కాంతులు వస్తాయి. చీకట్ల మధ్య సముద్రం ఆ కాంతిలో కనపడుతుంది. అలా వెళ్తున్నప్పుడు ఆటుపోట్లకు నావ తట్టుకోలేక పడిపోకుండా నేను పెద్ద చేపనై వస్తున్న కెరటాల నుండి పక్కనే ఉండి కాపాడుతాను. ఆ సమయంలో ప్రవాహం బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఓడ దగ్గరకు ఒక పాము వస్తుంది. అదే వాసుకి. ఆ పాముని ఓడకి ఉన్న ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోకకి వేసి కట్టు. ఓడ పడిపోకుండా నేను తీసుకొని వెళ్ళి రక్షిస్తాను. రక్షించి ఏం చేస్తానో చూద్దువు గాని అన్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు సత్యవ్రతుడు, స్వామి నన్నే ఎందుకు రక్షిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మానవలోకానికి ఇంత భయంకరమైన ముగింపు ఎందుకు? ఈ ప్రపంచమంతా మునిగిపోతుంది కదా, నీ ఒక్కడనే బ్రతికి ఏం చేయాలి అని నీకున్న సందేహానికి ఇప్పుడు నా సమాధానం ఉంటుంది అని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, లోకంలో నీతి అంతరించిందని, తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేయాల్సిన సమయం వచ్చిందని, ఈ లోకంలో నీ ఒక్కడివే విలువలను పాటిస్తున్నావని, అందుకే నిన్ను కలవడానికి వచ్చానని అంటాడు. నైతిక విలువలతో జీవించి ఉన్న ఏకైక వ్యక్తిగా నీవు ప్రళయం తర్వాతి తరంలో జన్మించే వ్యక్తులకు ఆదర్శప్రాయంగా ఉంటావు. ప్రళయకాలం ఎలా ఉంటుందో, ఆ సమయంలో ప్రయాణం చేసే సప్త ఋషులు ఎలా ఉంటారు, అసలు ప్రళయకాలం ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడు ఒకరు ఉండాలి. అందుకని ఈ పనికి మహాభక్తి తత్పరుడైన నిన్ను ఎంచుకున్నానని చెప్తారు స్వామి. అలానే 7 రోజుల తర్వాత ఇలా ప్రళయం వస్తుంది. అప్పుడు ఒక నావ వస్తుంది, అది ఎక్కు, నిన్ను కాపాడతాను అని చెప్పాడు మహావిష్ణువు. మరి రకరకాల ఔషధ మొక్కలు, ధాన్యాలు, ఆడామగ జంతువులు ఇవన్నీ ఎందుకు తీసుకొని ఎక్కమన్నాడు? ఎందుకంటే సృష్టి అంతా మునిగిపోయినప్పుడు నావలో వాళ్ళు తినటానికి, ఇంకా సృష్టి ముగిసిపోయిన తర్వాత మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తారు కదా, అప్పుడు తీసుకువెళ్ళిన ధాన్యపు గింజల్ని నాటితే అవి మళ్ళీ మొక్కలు వస్తాయి. ఇలా జంతువుల్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫార్మింగ్ చేస్తారు. అందుకని వాటన్నిటినీ తీసుకుని ఎక్కమన్నాడు. ఆ తర్వాత అలా చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే అన్నీ సిద్ధం చేసుకొని ఆ సముద్రం ఒడ్డుకు వస్తాడు సత్యవ్రతుడు. వచ్చి 7 రోజులు ఆ సముద్రపు ఒడ్డునే నివసిస్తాడు. 7 రోజుల తర్వాత పెద్ద వర్షం మొదలైంది. నావ వచ్చింది, సప్త ఋషులు కూడా వచ్చారు. సత్యవ్రతుడు ఔషధం మూటలు, ధాన్యపు మూటలు, అన్ని రకాల విత్తనాలు, ఇంకా అన్ని రకాల జంతువుల్లోనూ ఒక ఆడ మగ జంటని తీసుకొని సప్త ఋషులు మార్కండేయుడితో పాటు నావ ఎక్కుతాడు. అయితే ప్రళయం వచ్చేసిందా?
మరి సత్యవ్రతుడు నావలో తప్పించుకుంటాడా లేదా? తర్వాత ఏమవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు పిల్లలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్ ఛానల్. బాయ్ పిల్లలు, నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.